ఫ్రెండ్స్, ఈరోజు ఉదయం విజయవాడ కన్వెన్షన్ హాల్లో కూటమి సభ్యుల లెజిస్లేటివ్ పార్టీ సమావేశం జరిగింది. సమావేశంలో చంద్రబాబు నాయుడుని ఎల్పీ అధినేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో పురంధరేశ్వరి, అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పాల్గొన్నారు. మిగతా గెలిచిన అభ్యర్థులు, ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు. విశేషం, ఈ సభలో ముందుగా పురంధరేశ్వరి, తర్వాత పవన్ కళ్యాణ్ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో కక్ష సాధింపు చర్యలు ఉండవు, విభిన్నమైనటువంటి పాలన అందిస్తాం అని రకరకాలుగా చెప్పారు. పురంధరేశ్వరి కూడా సాదాసీదా ప్రసంగమే. కానీ చంద్రబాబు నాయుడు సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. ప్రసంగంలో కక్ష సాధింపు చర్యలని కాదు, కానీ తప్పు చేసిన వాళ్ళని తప్పకుండా దండిస్తాం, వాళ్ళని వదిలేస్తే ఇదే రకమైనటువంటి అలవాటు కొనసాగుతుంది కాబట్టి తప్పు చేసిన పేరుతో దండిస్తాము, లీగల్గా అది కూడా చట్టబద్ధంగా దండిస్తామని చెప్పారు. అంతేకాకుండా గత ముఖ్యమంత్రి మాదిరిగా ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా, లేదు ఏదో క్లోజ్డ్ డోర్స్ లేదా కర్టెన్స్ కట్టుకున్నటువంటి వాహనాల్లో ప్రయాణించకుండా ప్రజల్లో ఒకటిగా తను తిరుగుతానంటూనే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేయడానికి కేంద్రం హామీ ఇచ్చిందన్నారు. అలాగే ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో నిధులు ఇవ్వడంలో కానీ మిగతా అవకాశాల్లో కానీ ఒక ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. అలాగే బాధ్యత పెరిగింది, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం అంటూనే వైసీపీ వర్గాలు రెచ్చగొట్టి దాడులు చేసి గతంలో తమ మీద కేసులు పెట్టాయని, వాటన్నిటినీ గుర్తుంచుకుంటామని చెప్తూనే ఇప్పుడు తమ ప్రభుత్వం అటువంటి వాటన్నిటికీ తిరిగి ప్రతిదాడులకు కాకుండా ఎవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళని న్యాయపరంగా శిక్షిస్తామన్నారు. అంటే ఇక్కడ ఏ కోణంలో చూసినా మిగతా వారికి భిన్నంగా చంద్రబాబు చెప్పదలుచుకుంది, తప్పకుండా వైసీపీ పైన చర్యలు ఉంటాయి, న్యాయపరమైన చర్యలు ఉంటాయి. మరొక మాట, ఈ మొత్తం ప్రసంగంలో దాదాపు 45-50 నిమిషాలు సాగినటువంటి ప్రసంగంలో ఎక్కడా కూడా హామీలను అమలు చేస్తాం, మేమిచ్చిన హామీలు ఇవి, మనం అందరం కలిసి ఈ హామీలను ప్రజల ముందు పెట్టాము, ఈ హామీలని ఒకటొకటిగా అమలు చేస్తాం, లేకపోతే వీటన్నిటిని ఈ రకంగా అమలు చేయబోతున్నాం అని ఎక్కడ ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. అసలు హామీల ఊసే లేదు. మరొక మాట, ప్రభుత్వం చేపట్టిన తర్వాత, ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ఎంత మనకి బడ్జెట్ ఉంది, నిధులు ఎంత ఉన్నాయి, వాటి అవైలబిలిటీని బట్టి ఏమేం పనులు చేయాలనేది నిర్ణయించుకుంటామన్నారు. మరి ఇవన్నీ నిర్ణయించుకోకుండానే ప్రజల ముందు హామీలు ఎలా ఇచ్చారు? వీటన్నిటిపైన ఒక నిర్ధారణ లేకుండా ఇబ్బడి ముబ్బడిగా హామీలు ఎలా గొప్పించారు? ఇది చెప్పాల్సినటువంటి విషయం. ఎందుకంటే ప్రభుత్వంలోకి రాబోయే ఎవరైనా సరే, లేదా ప్రభుత్వంలోకి రావాలని కోరుకుంటున్న ఏ నాయకులైనా సరే, మన ప్రభుత్వ ఆదాయ వివరాలు, అప్పుల వివరాలు, పూర్తి లెక్కలు, బడ్జెట్, వీటికి సంబంధించిన అంశాలని బేరీజు వేసుకొని ప్రజలకు హామీలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇవ్వాలి కూడా. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ ప్రసంగంలో ఒకే ఒక్క మాట చెప్తున్నారు, ఇంకా నాకేం తెలియదు, నేనేం చూడలేదు, చూసిన తర్వాత వీటి మీద మాట్లాడతాను. అంటే
హామీల విషయంలో ఇదమిద్దంగా నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేదు అని ఆయన స్పష్టంగా చెప్పదలుచుకున్నారు. అంటే ప్రజలకు మరి హామీలు ఇచ్చారు కదా, వీటిని అమలు చేయటం మీద దృష్టి కేంద్రీకరించారా అంటే తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారు అనేది అర్థమైపోతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి భారీగా అప్పులు చేశాడు, లేకపోతే ఇంకేదో కారణాలు, వాటి వల్ల మేము ఇవ్వలేకపోతున్నాం, లేకపోతే దీనిలో ఎంత కోత పెట్టాం, దాంట్లో ఎంత కోత పెట్టాం అని చెప్పడానికి, తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నట్టుగా ఆ ప్రసంగం మొత్తం విన్న తర్వాత అర్థమైపోయింది. హామీలో ఊసు లేకపోవడం ఒకటైతే, కనీసం ఎక్కడా కూడా ఒక ప్రణాళిక ఉంది హామీల అమలుపైన అన్న అంశం కూడా చెప్పలేదు. పైగా బడ్జెట్కి కానీ, రాష్ట్ర ఆదాయానికి కానీ, అప్పులకు సంబంధించి కానీ వివరాలన్నింటినీ ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు అనడం బట్టి తెలుసుకున్న తర్వాత ఏం చేయబోతున్నారు? మీరు ఆదాయం సృష్టిస్తారు, సంపద సృష్టిస్తారు, సృష్టించి ప్రజలకు పంచిపెడతానన్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్నిటికీ చెప్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలని. మీరు కూడా మీరు మాట్లాడిన పదాలు రికార్డ్ అయి ఉన్నాయి, అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సంపద సృష్టిస్తారు, వాటిని ప్రజలకు పంచుతారన్నారు. ఆదాయం పెంచుతారన్నారు. ఎట్లా? వాటన్నిటిని కూడా ఈ సమావేశంలో చెప్పుంటే ప్రజలకు కానీ, ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులకు కానీ ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఏర్పడి ఉండేది. కానీ చెప్పలేదు. ప్రజాప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్నారు, ఎలా మనం హామీలను అమలుపరచాలి. అమలుపరచక ఫెయిల్ అయితే 2014లో అదే జరిగింది. రైతు రుణమాఫీ ఇస్తామన్నారు, డ్వాక్రా రుణాలు ఏదో వచ్చేస్తామన్నారు, ఇంకేదో రకరకాల హామీలు ఇచ్చారు, అన్నీ ఫెయిల్ అయినాయి. ఈసారి కూడా మరి అలా ఫెయిల్ అవుతాయా? ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ ఫెయిల్ అయినా వాటిని జగన్మోహన్ రెడ్డి మీద నెట్టేయడానికి ఎక్కడ అవకాశాలు ఉన్నాయో వెతుకుతున్నారా? ఇది కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఎల్పీ సమావేశంలో, లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో ఎక్కడ కూడా హామీల ఊసెత్తలేదన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించారు. చాలా జాగ్రత్తగా అనేక విషయాలను జగన్మోహన్ రెడ్డి పేరెత్తకుండానే, ఆయన ఊసెత్తకుండానే గత ప్రభుత్వం, గత నాయకుడు అంటూనే తను ఎన్ని రకాల అభియోగాలు చేయాలో అన్నీ చేశారు చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వంలో అది జరిగింది, ఆయన పాలనకి అర్హుడు కాదు, లేదా ఆయన చాలా రకాల తప్పులు చేశారు, అప్పులు చేశారు, ఇలాంటివన్నీ మాట్లాడారు. కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి పేరెత్తలేదు. గత ప్రభుత్వం అంటూ మాట్లాడారు, లేదా గత ప్రభుత్వ అధినేత అంటూ మాట్లాడారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కోటి ఆశలతో ఈ ప్రభుత్వం పైన నమ్మకంతో మరి ఓట్లేసి గెలిపించుకున్న పరిస్థితుల్లో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి ఇచ్చిన హామీలన్నింటినీ కనీసం 50% నెరవేరుస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ఎల్పీ సమావేశంలోనే, తొలి సమావేశంలోనే హామీలకు సంబంధించిన ఊసెత్తకుండా జాగ్రత్త పడ్డారు చంద్రబాబు నాయుడు. అంటే తప్పకుండా వాటికి సంబంధించి కోతలు ఉండబోతున్నాయి, లేదా వాటిని కొన్నిటిని తాత్కాలికంగా ఆయన వాయిదా వేసే అవకాశం కనబడుతోంది. వాయిదా నిరంతర వాయిదానా, తాత్కాలిక వాయిదానా తెలియదు. కొన్నిటిని వాయిదా వేస్తారు, కొన్నిటిలో కోతలు పెడతారు, కొన్నిటిని పూర్తిగా అసలు ఎత్తేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఏమేమి జరగబోతోంది? మొత్తం మీద ఎల్పీ సమావేశంలో హర్షధ్వానాల మధ్య చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. తను రేపు బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాలన అందిస్తామని, సాగిస్తామని ఎల్పీ సమావేశంలో జరిగిన ఆయన ప్రసంగంలో హామీ ఇచ్చారు. అలాగే అందరూ కూడా సహకరించాలని కోరారు. ఈ మేరకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అట్లాగే పురంధరేశ్వరికి, అట్లాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు, మోడీకి, బీజేపీ అగ్రనాయకులందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం అసమర్థ పాలన, వీటి వల్ల విసిగిపోయినటువంటి జనం తమకు అనూహ్యమైనటువంటి రీతిలో తీర్పిచ్చారని
తమను బలపరిచారని ఆయన చెప్పుకొచ్చారు. చూద్దాం రేపు ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత పాలనా పగ్గాలు చేపట్టాక ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశం పైన యావత్ ప్రజానీకం, ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఏం జరగబోతుందో చూద్దాం.